నెగెటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు స్లైడింగ్ విండో ఫెయిల్ అవుతుంది. ఎందుకు? ఎగ్జాంపుల్, ఈ అరే ఉంది, టార్గెట్ సమ్ 3 అంటే ఈ అరేలో ఎన్ని సబ్ అరేస్ యొక్క సమ్ 3 ఉందో ఫైండ్ చేయాలి. ఫస్ట్ చూడగానే స్లైడింగ్ విండో యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ చేయలేము. ఎందుకు? నెగెటివ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. స్లైడింగ్ విండోలో మనం ఏం చేస్తాం? కరెంట్ విండో సమ్ టార్గెట్ సమ్ కంటే ఎక్కువ ఉంటే విండోని స్ట్రింగ్ చేస్తాం, తక్కువ ఉంటే విండోని ఎక్స్పాండ్ చేస్తాం. బట్ అరే ఇలా ఉందనుకోండి, టార్గెట్ సమ్ 3, ఫస్ట్ ఎలిమెంట్ 4 టార్గెట్ సమ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అకార్డింగ్ టు స్లైడింగ్ విండో దాన్ని డ్రాప్ చేయాలి. కానీ నెక్స్ట్ ఎలిమెంట్ -2 ఉంది, 4 కి -2 యాడ్ చేస్తే 2 వస్తుంది. అంటే మనం రిమూవ్ చేసిన 4 యూస్ఫుల్ అవ్వచ్చు. 4 యూజ్ చేసి సబ్ అరే ఊస్ సమ్ ఈస్ 3 బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ స్లైడింగ్ విండో యూజ్ చేయలేం. అప్పుడే ప్రిఫిక్స్ సమ్ ప్లస్ హ్యాష్ మ్యాప్ ఎంట్రీ ఇస్తుంది. విండో మెయింటైన్ చేసే బదులు మన అరేకి ప్రిఫిక్స్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇది మన అరే అయితే దీనికి ప్రిఫిక్స్ సమ్ అరే ఇది అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ ప్రిఫిక్స్ సమ్ దగ్గర ఉన్నా అనుకోండి, అదే మన కరెంట్ ప్రిఫిక్స్ సమ్ అవుతుంది, విచ్ ఇస్ 5. టార్గెట్ సమ్ క్వశ్చన్ లో ఇచ్చిండ్రు 3 అని. ప్రీవియస్ ప్రిఫిక్స్ సమ్ ఎలా ఫైండ్ చేయొచ్చు? కరెంట్ ప్రిఫిక్స్ సమ్ మైనస్ టార్గెట్ చేస్తే ప్రీవియస్ ప్రిఫిక్స్ సమ్ వస్తుంది. 5 - 3 చేస్తే 2 వస్తుంది. ఇది ప్రీవియస్ కరెంట్ సమ్ అవుతుంది. ఇది ప్రిఫిక్స్ సమ్ అరేలో కరెంట్ ప్రిఫిక్స్ సమ్ 5 కంటే ముందు ఉందా లేదా చెక్ చేద్దాం. ఉంది అంటే దీని అర్థం ఈ రెండు ప్రిఫిక్స్ సమ్స్ ఇండెక్సెస్ మధ్యలో ఉన్న అరే ఎలిమెంట్స్ యొక్క సమ్ టార్గెట్ సమ్ అవుతుంది. సో ప్రతి స్టెప్ లో కరెంట్ ప్రిఫిక్స్ సమ్ మైనస్ టార్గెట్ సమ్ చేసి ప్రీవియస్ ప్రిఫిక్స్ సమ్ ని ప్రిఫిక్స్ సమ్ అరేలో కరెంట్ ప్రిఫిక్స్ సమ్ ముందు ఉందా లేదా చెక్ చేస్తాం. ఆ ప్రీవియస్ ప్రిఫిక్స్ సమ్ ని ఫాస్ట్ గా ఫైండ్ చేయడానికి హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాం. ప్రతి స్టెప్ లో క్యాలిక్యులేట్ చేసిన ప్రీవియస్ ప్రిఫిక్స్ సమ్ ని హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకుంటాం. అందుకే సర్చింగ్ బిగ్ ఆఫ్ 1 లో అయిపోతుంది, మొత్తం ప్రాబ్లం బిగ్ ఆఫ్ n లో అవుతుంది. ఈ కాన్సెప్ట్ మాస్టర్ చేయడానికి లీడ్ కోడ్ లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఏ ఆర్డర్ లో సాల్వ్ చేయాలి అండ్ క్వశ్చన్ నంబర్స్ నేను కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాం.